గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు ఆది పర్వాన్ని 27 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 28వ భాగం చెప్పుకుందాం. భర్త తన్ను విడిచిపెళ్ళిన తర్వాత ఆ జగత్కారు తన సోదరుడైన వాసుకి దగ్గరికి వెళ్ళి తనకు తన భర్తకు జరిగిన సంవాదం అంతా చెప్పింది. అమ్మా, నీకు మంచి జరుగుతుంది, నీ పుత్రుడు సర్పాలన్నింటినీ కూడా రక్షించేవాడవుతాడు అని ఆయన ఓదార్చాడు. ఆ తర్వాత నీ భర్త యొక్క చరిత్రను వివరంగా చెప్పమని అడిగాడు. నా భర్త చాలా గొప్పవాడు అంటూ ఆ అమ్మాయి నాలో పెరుగుతున్న సంతానాన్ని గురించి చెప్పాడు. ఆయన ఆస్తి అన్నాడు, అంటే ఉన్నాడు నీ లోపల అని అన్నాడు. నీ కార్యం తప్పక సిద్ధిస్తుందని కూడా చెప్పాడు. నీ గర్భంలో అగ్నితో సమానమైన వాడు, సూర్యుడితో సమానమైన వాడు పెరుగుతున్నాడని కూడా చెప్పి నా భర్త తపోవనానికి వెళ్ళిపోయాడు. కాబట్టి సోదరా, నువ్వు విచారించవలసిన పని లేదు అని అన్నకే ధైర్యం చెప్పింది ఆ అమ్మాయి. ఆ తర్వాత అన్న కూడా అలానే అవుగా కానీ తన సోదరుని కూడా ఓదార్చాడు. గౌరవపురస్సరంగా ఆమెని తగినట్లుగా పోషించడం మొదలుపెట్టాడు. శుక్లపక్ష చంద్రుడిలాగా కడుపులో ఉన్న బిడ్డ పెరిగాడు. చివరికి జన్మించాడు పిల్లవాడు అమ్మాయికి. జగత్కారు నాగరాజు అయిన వాసుకి భవనంలోనే అతను పెరుగుతున్నాడు. భృగువంశ శ్రేష్ఠుడైన చవన మహర్షి దగ్గర అతను వేదాంగాల్ని అధ్యయనం చేశాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు. సత్వగుణ సంపన్నుడై బుద్ధిమంతుడై లోకంలో ఆస్తికుడు అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే ఆస్తి అని చెప్పాడు కాబట్టి అతని తండ్రి ఉన్నాడు అని అర్థం దానికి. ఆ విధంగా పెరగటం మొదలుపెట్టాడు. ఆస్తికుడు పేరుతోటి అతను ధర్మాన్ని పాటిస్తున్నాడు. నాగరాజు భవనం, వాసుకి భవనంలో అతడు చక్కగా రక్షింపబడుతున్నాడు. నాగులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు ఆ పిల్లవాడు. సౌనకుడు అడుగుతున్నాడు, ఓ సూతనందన, సూతుని అడుగుతున్నాడు. జనమేజయుడు ఉద్దంకుని మాటల్ని విన్న తర్వాత తన మంత్రుల్ని తన తండ్రి పరీక్షిత్తు స్వర్గస్థుడైన విషయాన్ని గురించి పూర్తిగా చెప్పమని కోరాడు కదా, ఆ విషయాన్ని మాకు విస్తరంగా చెప్పబోయ్యా. అంటే చెప్తున్నాడు. పరీక్షిత్తు యొక్క మృత్యువుని గురించిన సంభాషణ అంతా కూడా చెప్పాడు. ఏ విధంగా అడవికి వెళ్ళింది, శమూకుడి మేళ్ళలో ఆకలితో ఉన్న మీ నాన్న ఎలా మునిని అవమానించింది చెప్పాడు. ఆ తర్వాత అతని కొడుకు ఎలా శాపం ఇచ్చింది, ఇవన్నీ కూడా చెప్పాడు. పరీక్షిత్తు మరణించాడు. ఆ తర్వాత జనమేజయుడు ఎలాగైనా సరే ఈ పాముల మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూశాడు, ఆలోచించాడు. ఇంతవరకు ఆపుతాం. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగుతాం. కృష్ణార్పణ.